సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే ఆడబోతున్నాం గ్రానీ టు రిటర్న్. మన గ్రాండ్ వెనకాల చూసారా, స్లెండర్ పాప కూడా వచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, లోడింగ్ అంట. సీదా ఇంట్లోకి వెళ్ళాలి గైస్. ఈసారి ఎస్కేప్ చేయాలి మనం. మనకి కొన్ని క్లూస్ అయితే ఐడియా ఉంది కాబట్టి లాస్ట్ టైం బోట్ ఎస్కేప్ చేసాము, మెయిన్ ఎస్కేప్ చేద్దాం అనుకొని. కానీ మెయిన్ ఎస్కేప్ అయితే అవ్వలేదు. కొత్తగా వచ్చింది ఒక డాగీ, ఒక మాన్స్టర్ డాగ్. ఈసారి అయితే ఎస్కేప్ చేయాల్సిందే గైస్. సో ఇంకా పదండి వెళ్దాం. పదరా తొందరగా. ఓకే, స్పాన్ అయ్యాడు గైస్. సెన్సిటివిటీ కొంచెం ఎక్కువ పెట్టుకో. రెజ్యూమ్. ఓకే, లెట్స్ గో గైస్. ఇప్పుడు మనమైతే సీదా ఇక్కడ ఇగో చూసారా, ఇక్కడ కొత్త ప్లేస్ అయితే వచ్చింది. ఇక్కడికి నుంచి గ్రాండ్ పా వస్తాడు. గైస్ ఇది ఇంకో కొత్త ప్లేస్. ఇక్కడ మనకి అజైలం కీ కావాలి. గ్రాండ్ పా వెళ్ళండి లోపలికి, అప్పుడు నేను పోతా పైకి. ఇంకా రావట్లేదేంటి గైస్ గ్రానీ? అవుతుంది. అబ్బో, జంటగా వచ్చారు కదరా. సీదా పైకి వెళ్ళిపోదాం. పైన ఎక్కువ క్లూస్ దొరుకుతాయి కంపేర్ టు కింద. అయితే కింద కంటే పైన ఎక్కువ క్లూస్ దొరుకుతాయి. సో సీదా పైకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. పైన ఎక్కడైనా గన్ దొరికితే అయిపోతారు వీళ్ళిద్దరు. ఇక్కడ గన్ను లేదు గైస్. ఫ్యూజ్. అబ్బా, ఫ్యూజ్ దొరికింది. నైస్, పర్వాలేదు, మనకు యూజే. యూస్ఫుల్ ఐటమ్ ఇచ్చాడు. కానీ గన్ వస్తే ఇంకా యూస్ఫుల్ అయ్యేదేమో. అరే ఇక్కడ స్పార్క్ ప్లగ్, హ్యాండ్ వీల్ అన్నీ ఇచ్చేసాడు కదరా గైస్. ఇప్పుడు ఇక్కడ ఏమైనా దొరకాలి మనకి. ఇక్కడ షార్ట్ గన్ లేకపోతే ఇంకా అబ్బా లేదు గైస్. అయితే పైన మంచి క్లూస్ ఏం లేవు. ఉన్నాయి కానీ అంత బాగాలేవు. ఇప్పుడు గ్రాండ్ కిందకి వెళ్తుంది, పైకి వచ్చే ఛాన్స్ లేదు. ఓకే గైస్, పదండి వెళ్దాం. ఇక్కడ ఏమన్నా క్లూస్ సార్? మర్చిపోయా. అది కదా, స్పార్క్ ప్లగ్ కూడా ఎలా కిందే వాడాలి. దీన్ని కూడా కింద పడద్దాం. వచ్చిందా గ్రానీ? ఎన్నో ఉంది ఈమె, రావట్లేదు. ఇంకా ఇక్కడ గన్ను దొరికితే తాతను వేసేయచ్చు. తాతను వేసేస్తే ఓబో స్లైడ్నా. అమ్మో, నేను అసలు చూడలేదు బ్యాక్ సైడ్ అసలు. ఇక్కడ ఒక ఫ్యూజ్ ఉంది. ఫ్యూజ్ ఈజ్ టూ హెవీయా? అయితే నేనేం చేయాలిరా? గ్రానీ రాకూడదు. ఇంకొక ప్లేస్ ఉంది పైన చెక్ చేయలేనిది, అక్కడ ఏమన్నా క్లూస్ దొరకచ్చు గైస్. నిజంగా చాలా పెద్ద ఉన్నట్టుంది కదా ఇది. ఓకే డన్ గైస్. ఇది పిక్చర్ పీస్. హెలికాప్టర్ ఎస్కేప్ కాదు కాబట్టి ఇక్కడ సెక్యూరిటీకి కావాలి. ఇలా ఇక్కడ ఏమన్నా క్లూస్ సార్? ఏం లేదు. ఉంది హెలికాప్టర్కి వద్దురా నాన్న. నాకు పక్క పిల్లబచ్చి కాడే ఉండుంటుంది గన్ను. గ్రానీజీ కనబడట్లేదు పాపా. అమ్మో, షేక్ చేసేస్తుంది మొత్తం. వచ్చాడమ్మో. ఇటు గ్రానీ ఉందా? వచ్చింద్రో. అయిపోయినా గైస్. తాతా, అబ్బా ఇద్దరు కలిసి వస్తారేంట్రా బాబు, నాకు అర్థం కాదు. సరే ఈసారి స్ట్రైట్ పీల్బచ్చి ఇక్కడికి వెళ్ళిపోదాం. ఆడ గ్రాండ్ పా ఉంటే అయిపోతాం గైస్. సరే డే 2 రారే. స్టార్టింగ్లో ఒక్క క్లూ కూడా దొరకకుండా, అంటే దొరికింది మెయిన్ క్లూ దొరకకుండా చంపేసాడు. ఇంకా చాలా కావాలి, ఏవేవో ఉంటాయి గైస్. అదే మనం అసలు కిందకి వెళ్ళి కూడా చూడాలి ఒకసారి. అక్కడ ఏం క్లూస్ దొరకవు కానీ సీదా పైకే. ఓహో, ఇటు పైన ఉన్నాడు తాత. ఓకే, పో. ఇదేమన్నా రియలిస్టిక్ పెట్టిందా? సూపర్ ఉంది కదరా నాన్న. రియలిస్టిక్ ఉంది గైస్ అది మాత్రం. కన్ను మీద గయా గ్రానీ జీ.
చుమ్మ షర్ట్ కోసం వస్తారా? ఏడుంది ఈమె? మో నిన్ను కాదమ్మా తల్లి. ఇలా టెడ్డీ. ఓ లివర్ దొరికింది. ఫ్యూజ్ రాలమ్మ రాలి. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఎన్ని క్లూస్ సార్? డోర్ లాక్ అంట. రాణిజీ ఇక్కడ చెక్ చేయలేదు. ఓ అమ్మో ఏడుంది మే గైస్? కనబడట్లే. వచ్చిందమ్మా. చుమ్మ షాట్ తీసుకోమ్మా. ఇప్పుడు తాత నీ డోస్ వద్దా నీకు? తాతగారు ఎక్కడున్నారండి? వచ్చాడు, సచ్చాడు. ఓకే గైస్, చచ్చిపోయిండు గ్రాండ్ పా కూడా. లెట్స్ గో. ఇప్పుడు మనము సెక్యూరిటీకి రా. రే తాత, సెక్యూరిటీకి ఇచ్చి చచ్చిపో తాత. జర్ర. అయ్యా ఇది జరగట్లే గైస్. వచ్చింది. ఓకే నైస్. సెక్యూరిటీకి పెట్టేసి ఇక్కడ బ్యాటరీ. నైస్ రా. ఫస్ట్ టైం మంచి క్లూ ఇచ్చాడు. పదండి గైస్, ఇది కింద పెట్టేసి వద్దాం. మిగతా క్లూస్ అన్ని కిందే ఉన్నాయి. ఇక్కడ పడేసి గన్ తీసుకొని పైకి వెళ్ళిపోదాం. ఓ పాపా, అమ్మో ఏమైంది గైస్? ఇట్లా వస్తుంది దారుణంగా. స్లెండరీనా కొంచెం ఆగమ్మ తల్లి. ఇప్పుడు పైకి వెళ్దాం. లెట్స్ గో. ఒరే వెళ్ళట్లేదు. ఓకే వచ్చాడు. ఓ ఓ ఓ గ్లిచ్ అయిపోతుండు గైస్. అయ్యో నాతో నీ గ్లిచెస్ ఎందుకు అవుతాయి నాకు అర్థం కాదు గాయస్. మొత్తానికి ఇక్కడ ఇరుక్కుపోయినాం. సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం మరి. గాయస్ ఏంది గైస్ ఇది నాకు అర్థం కాదు. ఎప్పుడు నాకే ఎందుకు ఇలాంటి గ్లిచెస్ అవుతాయి? మంచిగా బ్యాటరీ దొరికింది, అది లివర్ దొరికింది, ఒక ఫ్యూజ్ దొరికింది, ఇంకోటి డాగీ దగ్గర దొరికితే అయిపోతుంది ఎస్కేప్. ఇంకోటి ఏదో కావాలనుకుంటా, ఇంకొకటి ఏదో కావాలంతే. నాతోనే ఎందుకు అవుతాయి గైస్ ఇట్లా గ్లిచెస్? నాకు అర్థం కాదు. అది కూడా స్టార్టింగ్ కాదు, మంచి అన్ని క్లూస్ దొరికినాక గ్లిచ్ అయింది. స్టార్టింగ్ అయ్యింటే అప్పుడే రీస్టార్ట్ చేస్తుండే. గ్రాండ్ పా మళ్ళీ వస్తారా సేమ్గా? రాలమ్మ రావాలి. మీరు ఏడున్నారు? గ్రాండీజీ వస్తారులే. జంటగా వస్తే బాగుంటుంది, విడిపోయి వస్తే బాగోదు. వీడొచ్చాడు. అది రానికి లేట్ అవుతుంది. మళ్ళీ ఇరుక్కుపోతానేమో భయం వేస్తుంది. పోతుంది. అమ్మయ్యా ఎంత మెల్లగొత్తున్నావు గ్రాండ్ పక్ చెవులు వినబడవు, అయినా ఆడు వచ్చిండు. బేసిక్ సెన్స్ లేదు గ్రాండీ నీ కాడ. కట్టరు మనకు అక్కర్లేదు కానీ కట్ చేస్తున్నా. అమ్మో స్లెండరీనా వచ్చింది కానీ నేను చూడలేదు. ఇగ్నోర్డ్ బై వీకే గేమింగ్. ఏంటిది? బోటుకి ఎవరికి కావాలి నాకు అర్థం కాదు. గ్యాస్ ఓలిన్ ఇది కూడా బోటుకి సహా. ఇక్కడ ఏం క్లూస్ లేవులే. బాగా చూసిందిరా. అబ్బో వామ్మో గ్రాండ్ స్పీడ్. ఒకసారి గ్లిచెస్ అయితే ఒకసారి స్పీడ్ పెరిగిపోతుంది. ఇది నాకు అర్థం కాదు గైస్. ప్రతిసారి డే 2 ఎందుకు అంత త్వరగా అయిపోతుంది? లాస్ట్ టైంలో క్లూస్ అన్నా వెతకనిచ్చింది సార్, అది కూడా వెతకనివ్వలేదు. గైస్ ఇది సీదా కిందకి వెళ్ళిపోదాం. ఫస్టే పిలిపొచ్చి కాడికి వెళ్దాం. అదే మంచిది మనకి. ఇక్కడ సౌండ్ అది ఇది చేసుకుంటూ కూర్చుంటే ఇంకంతే. తాత వచ్చింది. తాత ఎవరు చూసిండో చూడకండి నన్ను, నేను లేను. మీరు ఎవరు అనుకుంటున్నారు. అబ్బా ఈడ కూడా గన్ లేదు. ఈయన ఎట్లా కొట్టాలి నాకు అర్థం కాదు గైస్. ఈడ గన్ లేదు, ఏం లేదు. వెళ్ళిపోయిరా.
అమ్మో ఏమొకటి నిజంగా వాటర్ ఉన్నట్టే ఉంది గైస్. వెళ్ళిపోయిందా ఇడు ముసలోడా? ఓ గ్రానీ వచ్చిందా? లేదు గ్రాండ్ పా వచ్చాడు నా వెనకాల. అమ్మ చూడలే. పైన వెతుకుదామంటే ముసలోడు వచ్చాడో తాత వద్దు. అమ్మో ముగ్గురు ఒకేసారి వస్తారు ఎందుకు నాకు అర్థం కాదు. అప్పటికించి ఒకటి డైలాగ్ ఎలా వేయాలి అనుకుంటా ముగ్గురు ఒకేసారి వస్తున్నట్టున్నారు నాది ఒకే డైలాగ్ చెప్పించుకోవడానికి. పైన ఏం క్లూస్ లేవనుకుంటా. లాస్ట్ టైం ఫ్యూజ్ అన్న దొరికింది వెప్పన్కి. ఇలాంటి క్లూ కదరే కావాల్సింది. వెప్పన్కి దొరికింది గాయస్, నైస్. పైన సౌండ్ చేద్దాం, గ్రాండ్ పైకి వస్తుంది. ఈడ స్టన్ గన్ ఉంటుంది పక్కా ఉంటుంది, కానీ స్టన్ గన్ కంటే ఇదే బెస్ట్ చెప్పాలంటే. ఇలా ఫ్రెండ్స్ ఉందంటే ఈడ స్టన్ గన్ డౌటే లేదు. అయితే ఈసారి స్టన్ గన్ ఇవ్వలే. ఇక అప్పుడే ఓపెన్ చేయడం మంచిది కాదు. మనం ఇటుకెళ్ళి వెళ్దాం గైస్. గ్రానీజీ చుమ్మా షాట్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. మో వెండిన వచ్చింది రో. సరిగా మే ఏడుంది హెడ్ షాట్ పదానిసే వచ్చాడు. సచ్చావు తాతగారు ఎందుకు వస్తారు? కీచెళ్ళిపోండి. ఎందుకు వస్తారు ఎందుకు చేస్తారు నాకు అర్థం. అయ్యో బుల్లెట్లో లేవనుకుంటా, పర్వాలేదులే. ఎలా ఇప్పుడు ఈ గన్నే మంచిది మనకి. ఓకే మనం ఇంకా ఎక్కడ వెతకలేదు. నాకైతే తెలియదు. అబ్బో ఇక్కడ బుల్లెట్లు ఉన్నాయి కానీ వాడడం వద్దు, అప్పుడే వద్దు. మనం పైన ఆల్రెడీ ఉంటాయి ఒక రెండు ఒకటి ఉంటుంది, అవి వాడేసుకుందాం ఫస్ట్. క్రూ పాడు దొరికితే 2 క్లూస్ దొరుకుతాయి గైస్ మంచిగా. అమ్మ ఈసారి గ్లిచ్ అవ్వలే. నైస్రా. బోట్ స్టీరింగ్ వీల్ అని అన్ని బోట్ క్లూస్ ఇస్తాడు లాస్ట్ టైం, అందుకే బోట్ ఎస్కేప్ చేసినాం. లేంటి చేస్తుండే కాదు. అయ్యో ఈ స్లెంటిన్ ఏంది గైస్? ఏంది డక్ టేపా? ఒరే ఒక ఫ్యూజ్ అలాంటివి ఏమన్నా ఇచ్చే మీకు ఆలోచన ఉందా? లేదంటే నన్ను ఇట్లనే బోట్ ఎస్కేప్ చేసేసి ఈసారి కూడా ఎస్కేప్ చేయమంటారా? బోట్ స్టీరింగ్ వీల్ ఇవన్నీ ఇస్తున్నాడు ఎందుకో. పడవే వారిని. నేను ఇక్కపోయినా. అబ్బా నేను పడ్డా. ఓర్ని ఏంది గైసీడు. పాపా ఇలా బ్యాటరీ ఉందా? బటన్. బటన్ కూడా కావాలా మనకి? నాకు తెలియక అడుగుతాను. మొత్తం అడగచ్చుగా మనల్ని. సంచీలు చిప్పలు కుప్పలు. ఈడ లివర్ కూడా లేదు ఈసారి. హెలికాప్టర్కి అంట. పాప అసలు ఏమన్నా తెలివి ఉందా వీళ్ళకి? గైస్ లాస్ట్ టైం కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయలే, ఈసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అమ్మో ఏందమ్మా తల్లి అట్లొస్తున్నావు? స్పార్క్ ప్లగ్ అంట. మనకి బెంచ్ దొరికిందో దొరకలేదో. ఇక్కడ ఎన్ని క్లూస్ సార్? లేదు పైకి వెళ్ళాలి. పదండి వెళ్దాం. గ్రానీ వచ్చిందంటే మరి తిప్పి తీసుకోవాలి. ఒక బుల్లెట్ ఉంది గ్రానీ కాంటారా చుమ్మా షాట్ కోసం. గ్లిచ్ అవ్వద్దు. అమ్మా అవ్వలే. ఇంత పొట్టిగా చేసేసాడు ఎందుకు దీన్ని అర్థం కాదు నాకు. మరి ఆ తొక్కలో యానిమేషన్ ఒకటి. నాస్ఫెరటు తాత ఇక్కడ బ్యాటరీ పెట్టాడు. సరే 2 క్లూస్ దొరికాయి. అజైలంకి పిల్బచ్చికాడు ఉంటుంది అనుకుంటా, దానికి ఫ్రెంచ్కి చాయే అమ్ముకో. ఇంకా చాలా క్లూస్ కావాలి. ఇలా వెళ్ళడం మంచిది. స్లెండినా కింద గ్రాండ్ ఉందిరో. ఏం మిక్తుంది ఇది వచ్చిందా?
ఒరే అటు పోదా ఏమే నేనే పోతా. అయ్యా వచ్చిందయ్యా చంపింది గ్రానిజీ. అప్పుడు రాదు ఇప్పుడు వస్తుంది. ఏంది అసలు ఈ కథ ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళది ఏంది గైస్ ఇది నాకు అర్థం కాదు. ఆ తాత ఏమో ఆయన డ్యాన్స్ వేస్తాడు, ఈమెమో తైతక్కలాడుతుంది. ఈసారి సౌండ్ చేసి పోదాం సెట్. అదే మంచిది. సౌండ్ చేయకపోతే ఎవడి పైన ఉంటాడో ఎవడి కింద ఉంటాడో ఎవరికి తెలియదు. 5-6 సార్లు సౌండ్ చేద్దాం. ఓ స్లెండర్ చీ గ్రానీ అవ్వడు అనుకున్నా. ఈడేమో ఉంది ఏం లే. చీ గైస్ చీ ఒక క్లూ ఇవ్వట్లేదు మనోడు. బాబా బాబా ఈ ప్రేమ జంటకి అలానే పాతి పెట్టేయాలి. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కానీ ఎన్నిసార్లు చచ్చినా బతికి ఉంటుంది వీళ్ళు. భూతం బేసిక్స్ గైస్ ఇవన్నీ. భూతం బేసిక్స్. ఒక గన్ను రీలోడ్ చేసుకో. గ్రాండ్ పోస్టర్ వేసేయాలి. ఇప్పుడు చెప్పండి సార్ ఎవరిని వేసేయాలి? చెప్పాలి సావాలి. అయ్యా గ్రాణిజీ సత్తలేవేమమ్మ తల్లి నువ్వు. వీడు ముసలోడేడు చూడలేదా వీడు? నువ్వు సావురా. ఎట్లా ఎగ్గేసుకొని వస్తారు మీదికి. పిల్లిపచ్చిని కూడా వేసేద్దాం అనుకుంటున్నా కానీ బుల్లెట్లు లేవు ఈడ కింద. మనం కిందకి వెళ్దాం సీదా. ఈడ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ కూడా ఆడ పడేసి హెలికాప్టర్ మాన్యువల్ ఎవరికి కావాలి? బ్యాటరీ ఆడ పడేసి గన్ను పడేసి ఫస్ట్. వ్రెంచ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్రెంచ్ పడేసి డోర్ ఓపెన్ చేసేయి. ఇప్పుడు ఇలా వచ్చేసి ఇది కాదు, ఈ బ్యాటరీ తీసేసుకో. ఇంకా లేచుకో గాయస్. బ్యాటరీ ఎందుకు ఇంత బుడ్డగా అయిపోయింది? గ్రాని వన్లో అంత పెద్దగా ఉంది కదా. అబ్బా ఇది ఎక్కడ పడినా ఎముకలు ఇరిగిపోతూనే ఉంటాయి దీనికి. మరి అంత వీకా? ఈ విలన్లో ఎంత పైనుంచి దూకినా ఆడికి ఏం కాదు. ఆడ అసలు నాకు ఫరక్ పడదు అనుకుంటే డ్యాన్స్ వేస్తాడు. ఇక్కడ గన్ ఉంది. గన్ని రీరోల్ చేసుకోవాలంటే ఇక్కడ బుల్లెట్లు లేవు. గ్రాండ్ పోస్తే పైకి పోతాము. సో ఇప్పుడు చేసేది ఏం లేదు. పిల్లి బచ్చిని ఎట్లా చంపుతాం నాకు అర్థం కాదు మరి. పిల్లి బచ్చి ఓర్ని లివర్ ఈడ పెట్టాడు. అసలు ఆడు ఉంటుందని కూడా ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు దారుణమైన ప్లేసెస్లో పెడతారు గైస్. నేను ఒక బుక్ రాస్తా గ్రానీలో దారుణాలని. అందులో రాసేవన్నీ మీతో పక్కా జరుగుంటాయి గైస్. జోక్గా అన్న ఏం రాయట్లేదు. రాస్తే చెప్పు తీసుకొని కొడతారు. గన్నులో బుల్లెట్లు లేవు సార్. ఎవడన్నా వస్తే ఫస్ట్ గ్రాండ్ పని వేసేస్తే అయిపోతుంది. తర్వాత పిల్లి బచ్చిని ఎట్లా వేయాలో చూసుకుందాం. ఒరే తీసుకోరా, తీసుకొని కొత్తలే. ఓ నీ చెత్త క్రూస్ అంటే చెత్త విస్తరిల్లు. మా అసలు ఎంట్రీనా పాప నిజంగా భయపెడుతుంది గైస్. గ్రానీజీ గ్రాండ్ పాజీ యాడున్నారు? 4 దారులు ఉన్నాయి. 4 వైపుల నుంచి వచ్చిన ఓకే బోల్. ఓకే బుల్లెట్ చంపుతాను. యాడున్నారు సార్ వీళ్ళు? గ్రానీజీ త్వరగా రావాలమ్మా, రావాలి. పాపం గ్రాండ్ పాన్ వాచ్ పగిలిపోయినట్టుంది. లేదు బతికే ఉంది. గ్రాండ్ పాప వస్తుర్రు రైలు. ఇవాళకి వస్తారా? వచ్చింది. తాత కూడా వస్తాడే. జనరల్గా అయితే వస్తాడు. జనరల్గానే వచ్చాడు, చచ్చాడు. అసలు వీళ్ళకి దెబ్బలు తినడానికి కావాలని వస్తారో లేదో నాకు అర్థం కాదు. ఇప్పుడు పిలిపచ్చి కాడ అబ్బా స్లెండ్రీన్ వస్తే స్క్రీన్ అంతా షేక్ అవుతుంది కదా. స్లెండ్రీన్ పవర్ అలాంటిది.
పదండి ఊరే పిలివచ్చి నీకు ఆకలి వేస్తేనే ఉన్నా కదరా ఒక చుమ్ము షాట్ తిను బాగుంటుంది టేస్టీ ఉంటుంది మళ్ళీ లెగవు చూడు మళ్ళీ నీ లేచే పరిస్థితి రారా పిలిపచ్చి దీనికి ఏం తక్కువ లేవు నొరడం అజైలం की मिल गया गाइस ఓ స్లెండిన పాప దీన్ని బయటపడే ఒక బుల్లెటే ఉంది ఎమర్జెన్సీలో ఒకరిని చంపేసి ఒకరిని తప్పించుకుందాం గైస్ అజైలంకి వెళ్ళిపోతున్నాం ఇది ఈడ కాదు గైస్ ఇంకో బుల్లెట్ లోడ్ చేసుకొని పెట్టుకుందాం అప్పుడు నో భయం ఇంకొక బుల్లెట్ ఉంటే అక్కడ కింద పడేసుకుందాం బుల్లెట్లు ఇవ్వండి సార్ బుల్లెట్ ఒక్క బుల్లెట్ రే పదరా ఇక్కడ ఎప్పుడు ఇరుక్కపోతాడు ఒక బుల్లెట్ ఇవ్వండి సార్ తీసుకోరా ఒక బుల్లెట్ ఓకే డన్ ఇప్పుడు మనం అక్కడ కింద పడేసుకుంటే ఎవడన్నా వస్తే వేసేయచ్చు 2 ఫ్యూజులు కావాలి గైస్ ఒకటే దొరికింది మనకి ఒకటి కూడా దొరకలే క్రోబార్ దొరకలే అప్పటికెంచి ఆ క్రోబార్ ఎడబెట్టిండేమో వీడు ఈ బొక్కలోంచి పడతాం కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నా ఓ గైస్ క్రోబార్ మనం ఏ ప్లేస్ అయినా మిస్ చేసామా నాకు అర్థం కాదు సరే పోనీయండి అజైలంకి తీసుకో అజైలంలో క్రోబార్ అన్న దొరకాలి ఒక ఫ్యూజ్ దొరకాలి ఈ రెండు దొరకాలి అప్పుడు మంచిగా వెళ్ళచ్చు కుక్కగారండి అబ్బా ఈడొకడు ఏడకపోయినా టపక్ అని ఇరిగిపోతూనే ఉంటాయి ఏడుంది కుక్క క్రోబార్ నైస్ రా సంతోష హ్యాపీగా ఉండండిరా ఆ మ్యూజిక్ ఏందిరా హారర్ గేమ్ తిరిగిందిరో కుక్క సౌండ్ చేయవమ్మా తల్లి వచ్చేటప్పుడు అబ్బో కొరికిందే నాయనో కుక్కరా ఇది కుక్క అంటే కుక్క అనుకున్నావా కుక్కనే ఇది అమ్మా ఏమన్నా వస్తుందా ఇది ఎగేసుకొని వెళ్ళిపోయిందా ఇటేనా మనం వెళ్ళాల్సింది ఇటే అయితే ఇక్కడ పడేద్దాం పోయిందిగా ఇది దాని తోక కనిపించింది కుక్కగారు అటు పోతుంది ఇలా చెక్ చేద్దాం వీడు ఒక ఫ్యూజ్ దొరికితే లెట్స్ గో ఇంకేం దొరకవు మ్యాక్సిమం దొరకవు మళ్ళీ కావాలంటే వద్దాం ఓకే సార్ చెక్ చేసి వెళ్ళిపోతే యాక్చువల్లీ మంచిదని చెప్పాలి కానీ నువ్వు వాడు చూసినా రాలేవు కానీ అదేంది మైకిల్ జాక్సన్ అబ్బో డ్యాన్స్ వస్తుంది ఇట్లా చెయ్యి ఇట్లా కలుపుకొని డింగ్ 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 అనుకుంటా కుక్క వచ్చిందిరో పళ్ళు చూసిరా గైస్ ఈ కుక్కనా పిల్లిన అర్థం కాదు కళ్ళు బయటకు వచ్చినాయి ఇది ఒక జీవి వింత జీవి వచ్చిందిరో నా ఎంబడి వస్తున్నట్టుంది నా ఎంబడి రాకే దండం పెడతా ఏడుందేమో తెలీదు అది వచ్చిందో రాలేదో కూడా ఎవరికి తెలియదు ఇది చెప్పా కదా గైస్ సేమ్ ప్లేస్లో అమ్మ అదేం సౌండ్ రా ఆగండి గైస్ చూస్తాను ఇక్కడ ఏమన్నా సౌండ్ ఓహో గట్టి సౌండా ఓకే డన్ గైస్ ఇప్పుడు గ్రానీని వేసేద్దాం రావమ్మ తల్లి నిన్ను కాదు నువ్వు రావమ్మ తల్లి గ్రానీజీ యాడున్నో ఒక్కసారి వస్తే చుమ్మా షాట్ ఇస్తా వస్తలేదేం గైస్ వస్తలే గ్రాన్ వస్తలే ఎందుకో దీనికి తక్కువ లేదు అమ్మా నువ్వెందుకు వస్తున్నావు అమ్మా ఊరికే
ఈ బొచ్చుక కూడా ఏడి ఈడ బేట్రాప్ ఎవడన్నా ఎత్తడా వస్తుండ్రు సావు అయిపోయింది. ఓకే త్వరగా వెళ్ళి ఫ్యూజ్ తీసేసుకో. పైన పడేస్తే ప్రశాంతంగా మనం మన పనులు చేసుకోవచ్చు. ఇక్కడ పడే నీదొకటి ఊరికి వస్తుంది గైస్, ఇరిటేటింగ్ వేస్తుంది మస్తు. స్లెంటినా మాత్రం జరగవే, అడ్డంగా అడ్డగాడిదలే పడుకుంది గ్రాని. ఓకే పదండి వెళ్దాం, లెట్స్ గో. బాయ్ గ్రాని. జరగవే. అయ్యో జరగట్లే గైస్, చచ్చిపో. ఈడ ఒక ఫ్యూజ్ దొరకాలి ప్లీజ్. ఊరే స్టన్ గన్. ఇంత అయ్యాక స్టన్ గన్ ఇస్తే నేను ఏం చేయాలి? ఇంకోటి ఏడ పైన కదా, పైన ఎక్కడో ఉంటుంది. ఆడొక క్లూ దొరికితే బటన్, ఫ్యూజు, లివరు, ఇంకొక ఫ్యూజ్ కావాలి. ఇక్కడ గైస్ ఈ రూమ్లో ఫ్యూజేనా? హ్యాండ్ వీలా? మరి ఫ్యూజ్ ఓని అంటే ఎస్కేప్ ఈసారి కూడా చేయలేమా? సేఫ్కి నాకు నైస్ రా. సేఫ్ కీతో కింద ఓపెన్ చేయాలి. గ్రాండ్ పాస్ స్పాన్ అయ్యే లోపల వెళ్ళిపోతే మనకి మంచిది. డోర్ హ్యాండిల్. మీరు చల్లగా ఉండండి రా, మీకంటే మంచిగా ఇంకెవ్వరు ఉండరు ఈ లోకంలో. చెప్తున్నా కదా, ఎవ్వడు ఉండడు. పదండి గైస్ ఇంకెళ్దాం. అక్కడ ఒక ఫ్యూజ్ దొరికితే బాగుంటుంది అబ్బా. మంచిగా అన్ని క్లూస్ వెతికినాక అది దొరకకపోతే ఏం చేయాలి నేను ఇప్పుడు? వేరే స్కిప్ చేయాలన్నా కష్టమే ఈ టైంలో. ఒరే అటు కదా, మర్చిపోయా. ఏం క్లూస్ లేవు, డొల్ల పెట్టాడు గైసుడు. 2 ఫ్యూజులు కావాలంటే ఒక ఫ్యూజే ఉండదు ఆడ. అవును దీంట్లో ఏమన్నా దీంట్లో పక్క ప్యాడ్లాక్ వస్తుంది చూడండి. చెప్తున్నా కదా, ప్యాడ్లాక్ వస్తుంది, పిచ్చి లేపిస్తుంది చూడు. లేగవే అమ్మో, పక్క ప్యాడ్లాక్ వస్తుంది. చెప్పలే నేను, ఇదే ఇస్తాడు అసలు. ఇంకెక్కడ ప్లేస్ ఉంది నాకు తెలీదు. అక్కడ దాటాక అరే అక్కడ పెట్టచ్చు, ఒక ఛాన్స్ ఉంది కానీ చాలా కష్టం గైస్, అక్కడికి వెళ్ళలేంలే. అంతే గైస్, ఈసారి ఎస్కేప్ చేయలేకపోయాం, ఏమనుకోకండి. వారిని ఏమొకటి, ఇంకొక ఫ్యూజ్ లేదు, ఒక బటన్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ టైం నేను ఒకసారి మొత్తం జల్లెడ పడతా, చేస్తా కానీ ఒకసారి జల్లెడ పడితే అయిపోతుంది కదా పని. ఒకసారి జల్లెడ పడతా, దొరకకపోతే ఇంకా లీవ్ అయిపోతా, ఇంకా ఆపేద్దాం. ఇంకేం ఆడలేం గైస్. 3 times ఇదే అయ్యిందబ్బా. ప్లేస్ ఫ్యూజెస్. అవును ఫ్యూజ్ కావాలి. సరే అప్పుడు దాకా స్టే ట్యూన్. సరే గైస్, మనం అంతా వెతికాను, ఇల్లు అంతా మరొక్కసారి మొత్తం అంతే. చెప్తున్నా కదా, ఫుల్ ఎక్స్ప్లోర్ చేసా, ఎక్కడ దొరకలేదు. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు గైస్. ఎప్పుడు ఈ గ్రాని ఇంట్లో ఇదే ప్రాబ్లం మనకి. సరే మొత్తానికి డోర్ ఎస్కేప్ అయితే కంప్లీట్ చేసాం. సో సక్సెస్ఫుల్లీ గ్రాని హౌస్లో 7th 8th టైం డోర్ ఎస్కేప్ అయితే కంప్లీట్ చేస్తాం. వీళ్ళు ఇంకా చూస్తారు, ఇలానే చూస్తారు. ఇప్పుడే చుమ్మ షాట్ ఇచ్చా, పండుకోబెట్టా. ఇంకా డోర్ హ్యాండిల్ దొరికింది, మీ కళ్ళ ముందు ఎస్కేప్ చేద్దాంలే. అదంతా పాటలన్నా మీకు తెలిసిందే, క్లూస్ అని ఎక్కడున్నాయో. సెంజిన్ వెనకాల ఉందా? క్లూస్ అని ఎక్కడున్నాయో తెలుసు కాబట్టి ఇంకా జస్ట్ అవన్నీ పెట్టేస్తే అయిపోయింది. సో ఇది గైస్ మన గ్రాని 2 రిటర్న్ గేమ్ అయితే. మనకైతే చెప్తున్నా కదా, ఒక్కసారి కూడా దొరకట్లేదు అసలు. దీన్ని ఏమంటారు, ఒక నిమిషం బ్యాక్ నొక్కడికి వస్తలే. సరే గైస్, ఒక్కసారి కూడా మనకు అసలు ఆ ఫ్యూజ్ అయితే వెతకడానికి రావట్లేదు. సో వచ్చే వీడియోకి వద్దాం గైస్, ఈసారైనా కంప్లీట్ చేయడానికి ట్రై అయితే మేము చూద్దాం. ఇదైతే మన సెకండ్ ట్రై. సో వచ్చే వీడియోకి వద్దాం, అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.